నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎట్లున్నారు? చాలా బాగున్నాను. మీ ముఖంలో చూస్తేనే ఆ కళ తెలుస్తుంది మంచిగా ఉన్నారని. ఆయన నుంచి చాలా తీసుకున్నాం అమ్మా. ఆయనకే ఇవ్వాలి మేము. ఎందుకంటే ఆయన నుంచి తీసుకున్నది ఏంటంటే బిడ్డల్ని ఎలా పెంచాలి, అన్నదమ్ముల్ని అక్కజల్ని ఎలా చూసుకోవాలి, ఎలా కష్టపడి మనం పైకి రావాలి, ఏం చేస్తే మన జీవితంలో మంచి సక్సెస్ సాధించాలి, ఇలా బ్రతకాలి. తర్వాత ఆయనలో ఉన్నది ఏంటంటే ఆయన్ని చాలా మంది నిష్కారణంగా మాట్లాడడమే కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక్క మాట అన్నది లేదు. ఎవరి కర్మకు వాళ్లే ఉంటారు, కానీ అలా తిట్టినోళ్ళు కూడా బాగుండాలని కోరుకునే మంచి ఎన్నో చేస్తున్నాడు. సరే, మరి ఆయన మహత్తరమైన కార్యక్రమం బ్లడ్ బ్యాంక్, అది మీరేమన్నా పార్టిసిపేట్ చేస్తారా? ఆయన తెలియకుండా చాలా 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 కార్యక్రమాలు చేస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ ఏందమ్మా, మన కరోనాలో 30 కోట్ల కార్మికులు, సినిమా కార్మికులకి CCC పెట్టి, నేను ఎందుకు చెప్తాను, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే నేను ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ. మాకు నా తోటి పనిచేసేటటువంటి సినీ కార్మికులు, ఆర్టిస్టులు, సతీష్ పృథ్వీ గారు, మేము తీసుకొచ్చి మా కార్మికులు ఇస్తున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎంతో హ్యాపీగా మా కుటుంబాలు 1 సంవత్సరం పాటు ఇబ్బంది లేకుండా గడపడానికి మా అన్నయ్య కారణం. మరి అలాంటి వ్యక్తి గురించి ఏం మాటలు రావు. నిజంగా సినిమా ఇండస్ట్రీలోనే గసంటి మనిషి ఎవరు లేరు. మనకి కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, ఎవడన్నా ఏమన్నట్టు ఊరుకోం. అసలు ఎవరు ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా చిరునవ్వుతో అలా జీవించేస్తూ ఉంటాడు. అందుకే చిరంజీవి అన్నారు. మరి విషెస్ చెప్పండి ఆయనకి. అన్నయ్య, నువ్వు నిండు నూరేళ్ళు మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్న నమస్తే. నాన్న నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా, సూపర్. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కదా ఈ నెల మొత్తం మెగా జన్మదిన మాసోత్సవాలే. ఈ నెల మొత్తం ఇన్స్పిరేషన్. ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప వ్యక్తి నేనైతే చూడలే. ప్రతి హీరో అదే అంటాడు, ప్రతి మనిషి అదే అంటాడు. మరి ఎందుకు ఇంత మనుషుల గుండెల్లో దూరిపోయాడు అంటే ఒకసారి ఆయన స్టార్టింగ్ సినిమా నుంచి తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఒక్కడే వచ్చిండు కానిస్టేబుల్ కొడుకు, ఓకే కానిస్టేబుల్ ఎందుకు కాదు, మరి సినిమా హీరో ఎందుకు ఆడు అంటే ఒక ఇంట్రెస్ట్ ఉన్నది, వచ్చాడు. కానీ ఈ రోజు ఒక చిన్న మర్రి చెట్టు గింజ ఎంత ఉంటది, ఈ రోజు మర్రి వృక్షమై ఇంటి నుంచి ఒక టీం తయారు చేసిండు. సో ఆయన వేసినది ఈ రోజు చిరంజీవి మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన నుంచి తీసుకోవాలంటే మంచి గాని చెడు గాని ఏం తీసుకుంటారు? మంచి చెడు అనేది చాలా తక్కువ, ఎక్కడ కనబడుతుందో తెలియదు, కానీ మంచి ఎక్కువగా ఉన్నది. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ, బ్లడ్ బ్యాంక్ సంబంధించింది కానీ, కరోనా టైంలో సో ఆయన ఎదుగుతున్న సందర్భంలో కూడా తొక్కేయడానికి చాలా మంది ప్రయత్నించారంట. ఆయన పేరు చిరంజీవి. 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఎవడని తొక్కడానికి ప్రయత్నించిన ఆ దేవుడు పిలిస్తే పోతాడు తప్ప అప్పటి వరకు పోడు. చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఆంజనేయుడికి రాముడు ఎలా కనపడతాడు గుండెలో, మనోళ్ళు అభిమానులు గుండెలు ఇప్పుకుంటే గుండెల మీద బొమ్మ కనపడుతుంది, ఆయన బొమ్మ కనపడుతుంది. అఫ్కోర్స్ అభిమానులు గుండె చీల్చుకుంటే లోపల ఉండలేడేమో, కానీ ఆయన గుండెల మీద ఫోటో కనపడుతుంది ఖచ్చితంగా. అంత గొప్ప ఇన్స్పిరేషన్. ప్రతి హీరోకి ఇక్కడ నార్మల్ మెసేజ్లు వస్తున్నాయి, కానీ గతంలో ఆయన స్టార్టింగ్ పునాది రాళ్ళు, పున్నమి నాగు, రుస్తుము, స్టేట్ రౌడీ ఇటువంటి ఒక రైతులాగా కూడా చేసాడు. రైతులాగా చేసిన ఓన్లీ పంచ కట్టేసుకొని, సో ఒంటి మీద చుక్క కూడా లేకుండా గడ్డిగానే పడతా ఉంటుంది అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు. ఆ సినిమాలు చూసి ఆయన ఇన్స్పిరేషన్. మట్టి మనిషి అంటారు చూసిన, మట్టిలోంచి వచ్చిన మనిషి లాంటి పాత్రలు చాలా చేసిండు. ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక ముందడిగండి. 2 సినిమాలు ఇట్ట కావాలనే ఇది ఇటు ఏమైతుంది, వాడిని తోడ దెబ్బ తాగుతాను, నీ తోడ దెబ్బ తాగుతాను, నీ సినిమా దెబ్బ తాగుతాను. గల్లాలు ఎప్పుడు ఎగిరేదు, గల్లా ఎగిరేసినాడు ఎప్పుడు అనగబడిపోతాడు. గల్లా ఎగిరేకు మీసం తిప్పకు. సినిమాలో చేయి ఆ పని. నువ్వు సినిమాలో డైరెక్టర్ చెప్తాడు అప్పుడు చెయ్యి. మావాడు మీసం తిప్పిండ్రా, మావాడు తోడ కొట్టిండ్రా. కోర్స్ సినిమా పర్ఫెక్ట్ గా ఉంటేనే బాగుంటది, కానీ నీ యాటిట్యూడ్ కూడా, నీ పద్ధతి కూడా సరిగా లేకపోతే సినిమాకి ఫస్ట్ రోజు రావాలి కదా, వచ్చేటోడు కూడా రాడు. ఫస్ట్ రోజు వచ్చి నీ అభిమానులు 4 వచ్చి బాగుందంటే పక్క హీరో అభిమానులు కూడా వస్తారు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే అందరు హీరో అభిమానులు చూస్తున్నారు, అరే పలానోడు బాగా చేస్తారు. వాళ్ళ బతుకులు కుక్కలు చింపినవి ఇస్తారంటారుగా, అట్లనే ట్రోల్ చేసుకున్న వాళ్ళ బతుకులు అట్లనే ఉంటాయి. మరి శుభాకాంక్షలు చెప్పవా అన్నకి? ఖచ్చితంగా అన్న, హ్యాపీ బర్త్డే. ఇప్పుడు 17th, ఇంకా 30 కాదు, ఇంకా 50 చేసుకోవాలి. నువ్వు 120, 125 చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. చెల్లె నమస్తే. ఏం పేరు నీది? సంధ్య. చిరంజీవి గారి బర్త్డే, ఆయనంటే ఇష్టమా మీకు? మరి విష్ చేయవా? హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. అంతేనా? ఇంకేమైనా చెప్తావా చిరంజీవి గురించి? సినిమాలు ఏమన్నా నస్తాయా? ఇప్పట్లో అంటే నేను అంతగా చూడలే. వాళ్ళే వీరే ఒక్కటే చూసాను రీసెంట్ గా. బాగుందా? బాగుంది. అంటే ఏ సీన్ నచ్చింది దాంట్లోనా? ఆయన డాన్సింగ్ చిరంజీవి అయితే డాన్స్ చేస్తాడు అందరికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.